నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశాలు ఈ శ్రమ్ పోర్టల్. శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసింది. ఇంతకీ ఏ అంశానికి సంబంధించి దిశానిర్దేశం చేసింది? ఈ శ్రమ్ పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది, లేదు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది రన్ అవుతోంది, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అలానే ఈ శ్రమ్ పోర్టల్తో పాటు విల్ బి ఆల్సో టాకింగ్ అబౌట్ అనదర్ పోర్టల్ విచ్ ఈజ్ ఉద్గమ్ పోర్టల్. మరి ఈ ఉద్గమ్ పోర్టల్ని ఎవరు లాంచ్ చేశారు, ఏ ఉద్దేశంతో లాంచ్ చేశారు, ఇది ఏ పర్పస్ని ఫుల్ఫిల్ చేస్తుంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. అలానే మనందరికీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలుసు, కానీ ఇప్పుడు కొత్తగా వరల్డ్ కోఆపరేటివ్ ఎకనామిక్ ఫోరం అనేది స్థాపించబడింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమే కోఆపరేటివ్గా పనిచేసి ఉంటే ఈ దారి వచ్చేది కాదు, లేదు ఈ దుస్థితి వచ్చేది కాదు. బట్ ఇప్పుడు వరల్డ్ కోఆపరేటివ్ ఎకనామిక్ ఫోరం వచ్చింది కాబట్టి మీకు కరెంట్ అఫైర్లో ఇంకో అంశం ఎక్కువగా యాడ్ అయిపోయింది. ఏది ఏమైనా సరే యాడ్ అయినా తీయకపోయినా తీసినా ఏది జరిగినా సరే స్టిల్ ఇట్స్ కరెంట్ అఫైర్ కాబట్టి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. సో విల్ బి గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ అండ్ ట్రైంగ్ టు గెట్ టు నో అబౌట్ ఇట్ మచ్ మోర్ ఇన్ డీటెయిల్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఐ హోప్ యూ ఆల్ డూ నో దట్ 24th March ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యాప్లో ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు ఇప్పటివరకు యాప్ ఇన్స్టాల్ చేస్తే ఫైన్, వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఇప్పటివరకు యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే ముందు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ముందు సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. లాగిన్ ఆల్రెడీ అయిపోతే నథింగ్ టు వరీ యాజ్ సెడ్, మీకు హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. హోమ్ పేజ్ తర్వాత మీరు ఒకవేళ టెస్ట్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఇక్కడ ఏదైతే మై కోర్సెస్ ఉందో దాని మీద క్లిక్ చేస్తే అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేసే అన్ని కోర్సెస్ కూడా మీకు ఈ విధంగా కనిపిస్తాయి. నోయింగ్ దట్ మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేస్తే దెన్ యూ విల్ బి గెటింగ్ ఇన్ టు దట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెక్షన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెక్షన్ వైస్ టెస్ట్ సిరీస్ అని ఉందా? ఇక్కడ ఎందుకు కోర్స్ లోపలికి వెళ్తున్నాము అని అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అవ్వచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అవ్వచ్చు. ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో మీకు మామూలుగా ఏవైతే చాప్టర్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ లభిస్తుందో దానికి ఎడిషనల్గా ఇది ఉంది. మీరు కావాలంటే సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ని సపరేట్గానే పర్చేస్ చేయొచ్చు, ఫుల్ కోర్స్ కాకుండా. లేదు నేను ప్రిపేర్ కూడా అవుతాను, టెస్ట్లు కూడా అటెంప్ట్ చేస్తాను అంటే మీరు ఫుల్ కోర్స్ పర్చేస్ చేస్తే దాంట్లో ఇది కూడా వచ్చేస్తుంది. ఒకవేళ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక 9133449696 నెంబర్కి కాల్ చేయండి. అప్టేక్ జాబ్స్ మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తున్నాయి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ మీద క్లిక్ చేస్తే కనుక దిస్ ఇస్ హౌ ద ఇంటర్ఫేస్ లుక్స్ లైక్. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీడియో మెటీరియల్ టెస్ట్ ఉంది. ఇక్కడ మీరు టెస్ట్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ గో ఫర్ ద టెస్ట్ అండ్ యూ కెన్ అటెంప్ట్ ద టెస్ట్. అలానే ఇక్కడ వీడియో మెటీరియల్ ఏవైతే ఉన్నాయో మీరు టెస్ట్ రాసిన తర్వాత వాటికి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా, సో దాట్ ఈజ్ ద వీడియో అనమాట. సో అందుకని ఈ అన్ని వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ డౌట్ ఉన్నా సరే చిన్నదా పెద్దదా ముసలిదా ముతకదా అన్న సంగతి పక్కన పెట్టేసి 9133449696 నెంబర్కి కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. హ్యాపీగా ఈ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఫీచర్ని అవైల్ చేసుకుని మీ ప్రిపరేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. లెట్స్ స్టార్ట్ విత్ ఈ శ్రమ్ పోర్టల్. ఈ శ్రమ్ పోర్టల్ శ్రమజీవులకి సంబంధించి ఇంటర్నెట్ని ఉపయోగిస్తూ లేదు ఎలక్ట్రానిక్ని ఉపయోగిస్తూ ఒక పోర్టల్ని తయారు చేశారు. అందుకే దానికి ఈ శ్రమ్ పోర్టల్ అని చెప్పారు. ఇటీవల రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇట్ అర్జెస్ టు ఇంప్లిమెంట్ ఇట్స్ ఆర్డర్ టు ప్రొవైడ్ రేషన్ కార్డ్స్ టు మైగ్రెంట్ వర్కర్స్ రిజిస్టర్డ్ ఇన్ ద ఈ శ్రమ్ పోర్టల్ బట్ నాట్ కవర్డ్ అండర్ ద నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ శ్రమ్ పోర్టల్ అనేది అసంఘటిత రంగ కార్మిక వర్గానికి సంబంధించింది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ అనమాట. ఫార్మల్ సెక్టర్ ఉంటుంది, ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంటుంది, లేదా ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది, ఇన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంటుంది. ఫార్మల్ ఆర్గనైజ్డ్ దే ఆర్ క్వైట్ సిమిలర్, ఇన్ఫార్మల్ అన్ఆర్గనైజ్డ్ ఆర్ క్వైట్ సిమిలర్. సంఘటిత రంగం, అసంఘటిత రంగం. సో అసంఘటిత రంగం అంటే ఎక్కడ బేసిక్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంతా ప్రాపర్గా ఉండి, ఇప్పుడు ఉదాహరణకి కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు, లేదు స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళు ఉంటారు, లేదు ర్యాపిడో డ్రైవర్స్ ఉంటారు. వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది ఆ కంపెనీ దగ్గర డేటాబేస్లో డీటెయిల్స్ ఉంటాయేమో తప్పితే వీళ్ళు యాజ్ అన్ ఎంప్లాయీకి ఎక్కడ రిజిస్టర్ అయి ఉండరు. లేదు పోనీ ఈ ర్యాపిడో స్విగ్గీ జొమాటో వీళ్ళని పక్కన పెట్టిన ఈవెన్ దో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ గిగ్ వర్కర్స్. ఈ స్విగ్గీ జొమాటో డెలివరీ ఏజెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని గిగ్ వర్కర్స్ అని పిలుస్తారు. పోనీ వాళ్ళని మనం పక్కన పెట్టేసిన కాసేపు ఈ ఎవరైతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారో, మేస్త్రిగా పనిచేస్తారు, లేదు ఎవరైతే లేబర్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎక్కడ డేటాబేస్ లేదు. వాళ్ళు రోజు వస్తారు, పనిచేసి 500-600 తీసుకుని వెళ్ళిపోతారు. బట్ వాట్ అబౌట్ దోస్ పీపుల్? వాళ్ళకు కూడా తినడానికి తిండి కావాలి కదా, ఆహార భద్రత వాళ్ళకు కూడా లభించాలి కదా. దట్స్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ డూ. అందుకని ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారో, ఎవరైతే వలస కార్మికులు ఉన్నారో, అలానే ఎవరైతే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారో, బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మైగ్రెంట్ వర్కర్సే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తారు. సో అందుకని వాళ్ళని కన్సిడర్ చేస్తూ
వాళ్ళు ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అయి ఉన్నా సరే వాళ్ళకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఆహార భద్రత లభించట్లేదు. ఆహార భద్రత లభించాలంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉండాలి. సో ఆ విధంగా వాళ్ళందరికీ రేషన్ కార్డ్స్ సప్లై చేయండి అని సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది. సో అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తోంది, బాబు నేను ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను మీకు, మీరు చెయ్యండి అని, మీరు ఇంకా చెయ్యట్లేదు అని మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సుప్రీంకోర్టు. సో ఇంతకీ ఈ శ్రమ్ పోర్టల్ ఏంటంటే, ఇట్ ఈస్ టు క్రియేట్ అ నేషనల్ డేటాబేస్ ఆఫ్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి ఒక జాతీయ వ్యాప్తంగా లేదు, దేశవ్యాప్తంగా ఒక డేటాబేస్ అనమాట. డేటాబేస్ అంటే సమాచారాన్ని అంతా స్టోర్ చేసి ఒక ప్లేస్ అని చెప్పొచ్చు. ఫర్ ఆప్టిమమ్ రియలైజేషన్ ఆఫ్ దర్ ఎంప్లాయబిలిటీ అండ్ ఎక్స్టెండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ టు దెమ్. సో బేసిక్గా ఈ శ్రమ్ పోర్టల్ రిజిస్టర్ అవ్వడం వల్ల ఒకటి వాళ్ళందరి డేటా మన దగ్గర ఉంటుంది, మన దగ్గర ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేదు పని చేసుకోవడానికి అవకాశాలు క్రియేట్ చేయొచ్చు. సో దట్ వాళ్ళ ఎంప్లాయబిలిటీని మనం పెంచవచ్చు. అలానే వాళ్ళందరి డేటా ఉంది కాబట్టి ఎవరి దగ్గర రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళకి ఆహారం ఇవ్వడం, ఎవరి దగ్గర అయితే రేషన్ కార్డ్స్ లేవో వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించి వాళ్ళకి కూడా ఆహార భద్రత వచ్చేలా చేయడం, వాళ్ళకి దక్కాల్సిన స్కీమ్స్ని వాళ్ళకి దక్కేలా చేయడానికి ఒక ఫీజిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే దీన్ని ఏ మంత్రిత్వ శాఖ డెవలప్ చేసిందని క్వశ్చన్స్లో అడిగే అవకాశం ఉంది. సో ఈ శ్రమ్ పోర్టల్ని అభివృద్ధి చేసింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. It is the first time ever national database of unorganized workers, including migrant workers, construction workers, gig and platform workers. ఇందాక మనం అనుకున్నామా, ఈ స్విగ్గీ డెలివరీ బాయ్స్, జొమాటో డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఎవరైతే డెలివరీలు చేస్తున్నారో దే ఆర్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్. వాళ్ళని గిగ్ వర్కర్స్ అని పిలుస్తారనమాట. అలానే కన్స్ట్రక్షన్ వర్కర్స్, అలానే మైగ్రెంట్ వర్కర్స్, వలస కార్మికులు, వీళ్ళందరికీ సంబంధించి దేశవ్యాప్తంగా మొట్టమొదటి డేటాబేసు ఈ శ్రమ్ పోర్టల్. ద పోర్టల్ ఈజ్ సీడెడ్ విత్ ఆధార్. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్, దీనివల్ల నిజంగానే లాభం ఉందా అంటే ఎస్, అబ్సల్యూట్లీ లాభం ఉంది. ఎందుకంటే దీనిని ఆధార్తో అనుసంధానం చేస్తున్నారు. ఆధార్తో కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇందులో వాళ్ళ పేరును దరఖాస్తు చేసుకోవడానికి కానీ, నమోదు చేసుకోవడానికి కానీ, సమాచారం వాళ్ళకి సంబంధించి గవర్నమెంట్ సేకరించడానికి కానీ, లేదు వాళ్ళని గుర్తించడానికి కానీ, ఎవరికి రేషన్ కార్డు ఉందని, లేదు ఎవరికి రేషన్ కార్డు లేదని, ఎవరికి ఉద్యోగం లభించిందని, ఎవరికి ఉద్యోగం లభించలేదని, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఇలా మొత్తం సమాచారాన్ని ఆ ఈ శ్రమ్ పోర్టల్ నుంచి గవర్నమెంట్ కూడా దక్కించుకునే అవకాశం ఉంటుంది. సో దట్ ఇట్ కెన్ వర్క్ అవుట్ ఫర్ ద ఎఫిషియంట్ అండ్ ద ఎఫెక్టివ్ పర్పసెస్. అండ్ దట్ ఈస్ వాట్ ఈ శ్రమ్ పోర్టల్ ఈస్ ఆల్ అబౌట్. మనందరికీ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుసంధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి తెలుసు. ఇప్పుడు ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఒక చెల్లు వచ్చింది, విచ్ ఈస్ వరల్డ్ కోఆపరేటివ్ ఎకనామిక్ ఫోరం. On the lines of the World Economic Forum, some cooperative sector leaders and experts have formed the World Cooperative Economic Forum in New Delhi recently. మన భారతదేశం రాజధాని అయిన న్యూఢిల్లీలో ఇటీవల దీన్ని స్థాపించారు. సో వరల్డ్ కోఆపరేటివ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ స్థాపించబడింది అని అంటే న్యూఢిల్లీలో అని చెప్పాలి. ద వరల్డ్ కోఆపరేషన్ ఎకనామిక్ ఫోరం విల్ ఎండీవర్ టు ప్రమోట్ కోఆపరేటివ్ థింకింగ్ అండ్ కోఆపరేటివ్ మూవ్మెంట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ బేసికలీ అంతా కూడా సహకార అభివృద్ధి అవ్వాలి అన్న ఉద్దేశంతో ఇదంతా జరుగుతూ ఉంది. కోఆపరేటివ్ థింకింగ్ అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకి ప్రతి దేశానికి కూడా నేను ముందుకు వెళ్ళాలని ఒక అధ్యాయం ఉంటుంది, మనకు కూడా ఉంటుంది, మనకి ఫస్ట్ ర్యాంక్ రావాలి అని. మనకి ఫస్ట్ ర్యాంక్ రావడానికిను పక్కనోడికి డౌట్ ఉంటే దాన్ని క్లారిఫై చేయకుండా ఉండడానికి చాలా తేడా ఉంది. పక్కనోడికి డౌట్ క్లారిఫై చేస్తే మనకి కూడా ఒక విధంగా ఆ టాపిక్కి సంబంధించి రివిజన్ అవుతుంది, మనం ఫస్ట్ ర్యాంక్ వెళ్ళొచ్చు. వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత మాత్రం మనకి కూడా ఫస్ట్ ర్యాంక్ రాకుండా పోదు అనేది లేదు కదా, ఇదేం కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు కదా, ఇద్దరికి కూడా ఫస్ట్ ర్యాంక్ రావచ్చు కదా. సో అందుకని ఇద్దరు కలిసికట్టుగా వెళ్తే ముందుకు వెళ్ళొచ్చిన ఉద్దేశంతోనే ఈ కోఆపరేటివ్ థింకింగ్ అలానే సహకార ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అలానే వాళ్ళు వరల్డ్ కోఆపరేటివ్ ఎకనామిక్ ఫోరంని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది బేసిక్గా ఏం చేస్తుంది, ఇట్ విల్ రైజ్ ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ ఆఫ్ ద సెక్టర్ విత్ గవర్నమెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ అరౌండ్ ద గ్లోబ్. సో ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఈ సహకార రంగానికి సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని గవర్నమెంట్స్ దృష్టిలోకి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడానికి ఈ వరల్డ్ కోఆపరేటివ్ ఎకనామిక్ ఫోరం కృషి చేస్తుంది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఉద్గమ్ పోర్టల్. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన పోర్టల్ ఈ శ్రమ్ పోర్టల్, శ్రమయే జయతే, శ్రమజీవులకి సంబంధించింది. ఇదేమో బేసిక్గా ఇప్పుడు చాలా వరకు మనం బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తాం. కొన్నిసార్లు ఆ అకౌంట్లో డబ్బులు ఉండిపోతే దాన్ని ఎవరు క్లెయిమ్ చేయరు, ఆ డబ్బులు మావి అని ఎవరు వచ్చి తీసుకెళ్ళరు. అలా ఏవైతే డబ్బులు ఉన్నాయో లేదా ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని ఐడెంటిఫై చేయడం కానీ వాటికి సంబంధించిన ప్రాసెస్కి సంబంధించి కానీ ఉన్న పోర్టలే ఉద్గమ్ పోర్టల్. ఉద్గమ్ పోర్టల్ అ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ ఫర్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్. ఏవైతే డిపాజిట్ చేసేసారో వాడు ఎవరో వచ్చి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక పర్సన్ వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు, ఓపెన్ చేసిన ఒక 6 నెలలకు ఆ పర్సన్ చనిపోయాడు, తర్వాత వచ్చి ఎవరో డబ్బుల్ని క్లెయిమ్ చేయట్లేదు, నా డబ్బులు నాకు ఇవ్వండి అని, అలాంటి డిపాజిట్స్ సంబంధించి అనమాట. ఇట్ ఈస్ అన్ ఆన్లైన్ పోర్టల్ లాంచ్డ్ బై ద ఆర్బీఐ. ఈ శ్రమ్ పోర్టల్ని డెవలప్ చేసిందేమో మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. బట్ ఇక్కడ ఉద్గమ్ పోర్టల్ వచ్చేసి దీన్ని ప్రారంభించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ కాదు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్ ఫెసిలిటేట్స్ ద రిజిస్టర్డ్ యూజర్స్ టు సర్చ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అకౌంట్స్ అక్రాస్ మల్టిపుల్ బ్యాంక్స్ అట్ వన్ ప్లేస్ ఇన్ ఎ సెంట్రలైజ్డ్ మేనర్. ఎవరైతే ఉద్గమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా
దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులలో ఏవైతే నగదు అవ్వచ్చు, లేదు ఏవైతే అకౌంట్లో డబ్బులు జమ అయిపోయి ఉన్నాయో కానీ ఎవరు వచ్చి క్లెయిమ్ చేయట్లేదో వాటన్నిటి డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. ఆల్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఆర్ అకౌంట్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఆఫ్ ఆర్బీఐ కెన్ బి సర్చ్డ్ ఇన్ ఉద్గమ్ పోర్టల్. సో బేసిక్గా ఈ డిపాజిటర్స్కి సంబంధించి ఏదైతే అవగాహన ఉండాలో వాటన్నిటికీ సంబంధించి ఏదైతే ఫండ్ ఆర్బీఐ క్రియేట్ చేసిందో దానికి సంబంధించి ఇదంతా కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. దెన్ ద అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ కెన్ బి క్లెయిమ్డ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ బ్యాంక్. ఇప్పుడు ఒక బ్యాంక్ దగ్గర అసలు ఎన్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నాయో మనకి తెలిస్తే వాళ్ళల్లో ఎవరైతే యూజర్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళకి దానికి సంబంధించిన సమాచారం ఇస్తే అప్పుడు ఓకే, ఒక అకౌంట్ మనకు తెలిసిందో ఉంది, మనం దాని నుంచి ఏం క్లెయిమ్ చేయట్లేదు తెలిస్తే అప్పుడు దే కెన్ గో అండ్ క్లెయిమ్ విత్ దట్ బ్యాంక్ కదా. సో అన్క్లెయిమ్డ్ డిపాజిట్ రిఫరెన్స్ నెంబర్, ఇప్పుడు ఎలా అయితే మనందరికి ఒక ఆధార్ నెంబర్ ఉందో అలా ఏవైతే ఈ డబ్బుల్ని ఎవరు క్లెయిమ్ చేయట్లేదో అది నాది అని అలా చేయని అకౌంట్లకి సంబంధించి ఒక నెంబర్ ఇస్తారు, విచ్ ఈస్ కాల్డ్ UDRN, అన్క్లెయిమ్డ్ డిపాజిట్ రిఫరెన్స్ నెంబర్. ఇట్ ఈస్ అ యూనిక్ నెంబర్ అసైన్డ్ టు ఈచ్ అన్క్లెయిమ్డ్ అకౌంట్ ఆర్ డిపాజిట్. ప్రతి అకౌంట్కి ఒక నెంబర్ ఉంటుంది. ఒక అకౌంట్కి ఉన్న UDRN నెంబర్ ఇంకో అకౌంట్కి ఉండదు, జస్ట్ లైక్ ఆధార్ కార్డ్. ట్రాన్స్ఫర్ టు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఆఫ్ ఆర్బీఐ. అలా చేయడం వల్ల ఆబ్వియస్లీ ఆ నెంబర్ని యూజ్ చేసుకుని ఆ అకౌంట్కి సంబంధించి అసలు ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, లేదు వాట్ ఎవర్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటిలో అన్న అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ ఉన్నాయి లేదా అని తెలుసుకోవచ్చు అనమాట. కరెంట్లీ 30 banks representing 90% ఆఫ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఇన్ ఇండియా ఆర్ పార్ట్ ఆఫ్ ఉద్గమ్, విచ్ ఇస్ అ రియలీ గుడ్ సైన్. ఎందుకు భారతదేశంలో ఏవైతే 90% వరకు క్లెయిమ్ చేయని నగదు లేదా అకౌంట్లు ఉన్నాయో వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా 30 బ్యాంకుల్లోనే ఉన్నాయి. So which is quite easy and which is also making it easy for the users to gain the access to it. So even banks కూడా ఓకే, వాళ్ళ బ్యాంకుల్లో ఎంతమంది కస్టమర్లు వివిధ బ్యాంకుల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకుందాం, నాకు ఎస్బీఐలోను అలానే ఇండియన్ బ్యాంక్లోనే అకౌంట్ ఉంది అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎస్బీఐలో ఇండియన్ బ్యాంక్లో నేను 2 చోట్ల క్లెయిమ్ చేయట్లేదు అనుకోండి, బట్ ఎస్బీఐ దగ్గర ఉన్న అకౌంట్కి ఒక UDRN నెంబర్ ఉంటుంది, ఇండియన్ బ్యాంక్ దగ్గర ఒక UDRN నెంబర్ ఉంటుంది. ఈవెన్ UDRN నెంబర్స్ వేరైనా వాడికి సంబంధించిన పాన్ కార్డ్ అవ్వచ్చు లేదా ఆధార్ కార్డ్ అవ్వచ్చు అవన్నీ మ్యాచ్ అయ్యాయి అనుకోండి, సో దట్ ఇట్ విల్ బి ఐడెంటిఫైడ్. ఓకే, ఈ పర్సన్ అసలు ఉన్నాడో లేదో కూడా అనేది ఈజీగా వాళ్ళకి ఐడెంటిఫై అయిపోతుంది. సో దట్ బేస్డ్ ఆన్ దట్ దే కెన్ టేక్ ఎ ఫర్దర్ యాక్షన్ అనమాట. సో ఇక్కడ ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి, 24 మార్చ్ ఆదివారం నాడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే 9133449696కి కాల్ చేయండి. అలానే ఏ సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అయినా సరే దానికి సంబంధించిన ఫుల్ కోర్స్తో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో మీరు ఫుల్ కోర్స్ని పర్చేస్ చేసినా సరే మీకు అక్కడ వీడియోలు, PDF మెటీరియల్, టాపిక్ వైజ్ టెస్టులు, ఆ టాపిక్ వైజ్ టెస్టులు విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ లభిస్తుంది. దానితో పాటు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా దాంతో పాటు కలిపి లభిస్తుంది. అందుకని అందుకు వచ్చిన అవకాశాన్ని మీరు ఎట్టి వస్తువులు కూడా మిస్ చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తాను, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఖచ్చితంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు అనుకున్న మీ కళల ఉద్యోగం ఏదైతే ఉందో అది తగ్గించుకోవాలి, మీరు అందరూ కూడా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకొక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి అప్డేట్ జాబ్స్, మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.